సూచనలు చేశారు. గంజాయి అక్రమ రవాణా ఇతర మాదక ద్రవ్యాల కేసులలో పటిష్టంగా దర్యాప్తు చేపట్టి శిక్షల శాతం పెరిగేలా దర్యాప్తు చేయాలని, దోషులందరికీ శిక్షలు పడేలా చట్ట ప్రకారం దర్యాప్తులో నియమ నిబంధనలు పాటిస్తూ కేసులు త్వరితగతిన దర్యాప్తు పూర్తి స్థాయిలో చేపట్టాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పోలీస్ అధికారులకు దిశానిర్దేశాలు చేశారు. హెచ్చర్ల వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల పోలీస్ అధికారులతో గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణ, కేసుల దర్యాప్తులో చట్టపరమైన నిబంధనలు పాటించవలసిన నియమాలు, నైపుణ్యంపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో కస్టమ్స్, ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్ అధికారి సి రంగనాథ్ వారిచే మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన చట్టపరమైన అంశాలు, దర్యాప్తు ప్రక్రియలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ వర్క్షాప్ కార్యక్రమానికి రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలలో గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమైన అంశమని, కావున ఆ దిశగా గంజాయి రవాణా వ్యాపారస్తుల మూలాలు కనిపెట్టి కేసులు నమోదు చేసి కేసుల దర్యాప్తులో భాగంగా ప్రతి అంశాన్ని చట్ట ప్రకారం పాటిస్తూ శిక్షల శాతం పెంచేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని అన్నారు. దర్యాప్తుపై సరైన సక్రమంగా ప్రొసీజర్లను పాటించినప్పుడే శిక్షలు పడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తులో పాటించవలసిన జాగ్రత్తలు, నిబంధనలు, నైపుణ్యం పెంపొందించుకునేందుకు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మొదటి విడతగా ఈ నెల 14, 15 తేదీల్లో అనకాపల్లి, విజయనగరం జిల్లాలోని, రెండో విడతగా 21, 22 తేదీల్లో అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఈ వర్క్షాప్ జరగగా, విశాఖపట్నం రేంజ్ పరిధిలో 5 జిల్లాల్లో శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఇప్పటి వరకు ఎస్ఐ నుంచి అదనపు ఎస్పీ స్థాయి అధికారులు సుమారు 320 మంది పోలీస్ అధికారులకు చట్టాలపై అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. ఈ వర్క్షాప్ కార్యక్రమంలో ఈ అదనపు ఎస్పీ కేవీ రమణ, పార్వతీపురం మన్యం జిల్లా ఏఎస్పీ సన్యాసరావు, డిఎస్పీలు వివి అప్పారావు, ఎం శ్రీనివాసరావు, ప్రసాదరావు, ఎం రాంబాబు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ప్రొసీజర్స్ పక్కగా ఫాలో అవుతాం అనేటువంటిది ఒకటి మనకి తెలిసింది. మరి ప్రొసీజర్స్ వాళ్ళు ఫాలో అవ్వగలిగినప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాము, ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అన్నప్పుడు మన వాళ్ళకి చెప్పడం, చాలా వరకు మన వాళ్ళకి ప్రొసీజర్స్ మీద అవగాహన లేకపోవడం, ఒక్కొక్కసారి ఉన్నా కూడా అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరాన్ని గ్రహించకపోవడం. అది డిస్కస్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఎవరున్నారు అంటే మన రంగనాథ్ గారి పేరు ఆ రోజు ఆయన సజెస్ట్ చేయడం జరిగింది. సరే, మరి వారి సర్వీసెస్ మేము ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అడిగినప్పుడు, సరే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మా దగ్గర మనం ఆర్గనైజ్ చేస్తాము, సో మీ ఆఫీసర్స్ని కొంతమంది పంపించండి, వాళ్ళు కనుక ఓకే అనుకుంటే తర్వాత సబ్సిక్వెంట్గా పెద్ద లెవెల్లో మనం ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయొచ్చు అనేది ఆ రోజు మేము అనుకున్నటువంటి డెసిషన్. సో సబ్సిక్వెంట్గా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. మన వాళ్ళు కూడా కొంతమంది ఆఫీసర్స్ అటెండ్ అయ్యారు దానికి.